ఏపీలో అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. అంగన్వాడీల ధర్నాలు, సమ్మెలు, ఆందోళనలతో ఏపీ అట్టుడికిపోతోంది. ప్రతిపక్ష నేతగా వివిధ వర్గాలకు అనేక హామీలిచ్చి తీరా అధికారం చేతికొచ్చాక సీఎం జగన్ ఆ హామీలను అటకెక్కించేయడంపై అంగన్వాడీలు పోరుబాట పట్టారు. దీంతో ఏపీ వ్యాప్తంగా 14 రోజులుగా అంగన్వాడీలు ఉద్యమించారు. ఏపీలో అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనం ఇస్తామని ఏపీ సీఎం హామీ ఇచ్చి మాట తప్పారని అంగన్వాడీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. 14వ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్ రికగ్నైజేషన్ విధానం రద్దు చేయాలని కోరుతూ సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు. నెల్లూరులో అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీల ర్యాలీతో రోడ్డు కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నగరం హోరెత్తింది. మాజీ నగర మేయర్ నంది మండలం భానుశ్రీ అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. 14 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా జగన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని భానుశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఇలాంటి పండుగ దినంలో ఇలాంటి ధర్నాలో వీళ్ళందరూ పాల్గొనడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కాకుండా చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ప్రతి నిత్యం వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేయాల్సి వస్తోంది. ఈ సర్వీసే కాకుండా ఇలాంటి సర్వీస్ యాక్టివిటీలో ఉన్న ఇన్ని లక్షల మంది నా సోదరీమణులకి ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి పర్వదినాన యేసుప్రభు వాళ్ళ మనసులందు దూరి ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్లకు మనసు మారుస్తాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకి సంఘీభావం తెలియజేస్తున్నానండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీలు నిరసనలు చేపట్టారు. మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌకాలో నిరసన దీక్షలు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు దీక్షా శిబిరంలోనే క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారు. క్రిస్మస్ పాటలు ఆలపించి తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. క్రిస్మస్ కేక్ ని కట్ చేశారు. జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 14వ రోజు కొనసాగుతుంది. ఈ రోజు క్రిస్మస్ పండుగ అయినప్పటికీ కూడా అందరం కూడా టెంటల్లోనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒక్కటే కోరుతున్నాము, అయ్యా ఈ రోజు మహా పండుగ కదా, మీరు కూడా దేవుని బిడ్డే కాబట్టి మాకు కూడా ఒక వరం ఇమ్మని మేము కోరుతున్నాము. పండుగ అయినప్పటికీ కూడా మేము రోడ్ల మీదే ఉన్నాము. దయచేసి ఈ అక్క చెల్లెమ్మల ఆర్తనాదాలు విని ఈ రోజున మంచి వార్త చెప్పాలని కోరుతున్నాము. కనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఈ రోజు మాకు మీరు చెప్పాలి. కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాము. కనీసం తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మీరు పెంచిన పక్షంలో మా సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. మేము మా ఫ్యామిలీలతోటి వెళ్ళి దేవుని స్మరించుకునే అదృష్టం మాకు ఇవ్వలేదని మేమందరం ఆడపడుచులంగా పండుగ పూట ఉసూరుమని ఈ టెంటలోనే కూర్చున్నాము. దయ ఉంచి మా ఆడపిల్లలకి అందరి మీద కనికరం చేసి క్రిస్మస్ గిఫ్ట్ గా మాకు కొన్ని వరాల్ని ప్రసాదిస్తామని ఆశపడుతున్నాము. ఒకవేళ గాని ఇప్పుడు గాని మాకు న్యాయమైన డిమాండ్ గాని రాకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. విజయవాడలో అంగన్వాడీలు నిరసన దీక్షలు కొనసాగించారు. ధర్నా చౌక్ లో క్రిస్మస్ కేక్ కట్ చేసుకుని అక్కడే క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె చేస్తూనే ఉంటామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు రోజు ఏదో విధంగా తమ నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. అటు ప్రకాశం జిల్లాలో అంగన్వాడీలు తమ నిరసన దీక్షలు కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించిన అంగన్వాడీ సిబ్బంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మెలో చిన్నారులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేషధారణలతో అంగన్వాడీ సిబ్బందితో కలిసి చిన్నారులు జగన్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జగన్ మామయ్య, మా ఆయాలు టీచర్లకు జీతాలు పెంచండి అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్న సీఎం జగన్ స్పందించకపోవడంపై అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో జగన్ ని ఇడుపులపాయ ఫామ్ హౌస్ కి పంపుతామని హెచ్చరించారు. ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలు మాత్రం క్రిస్మస్ పండుగ లేకుండా బజార్న పడ్డారు.
బజార్న పడడానికి కారణం కేవలం ఈ మూర్ఖపు ప్రభుత్వం మాత్రమే. గత 4.5 సంవత్సరాల పైగా అనేక మార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. అనివార్యమైన పరిస్థితుల్లోనే రాష్ట్రమంతా పౌష్టికాహారం లేమి చేసేటువంటి మేము మాకు పౌష్టికాహారం పనిలేదా ముఖ్యమంత్రి గారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వెంటనే మమ్మల్ని పిలిచి చర్చించి మా సమస్యల పరిష్కారం చేయాలని చేసే విధంగా ఈరోజు ఏస్తు ప్రభు వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దేవుడా, ముఖ్యమంత్రి గారు మీతోటి అర్ధరాత్రి మాట్లాడతారంట కదా, ఈరోజు మీరు మాట్లాడి మా సమస్యల పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంగన్వాడీలు కొనసాగించిన సమ్మెకు టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మద్దతు ఇచ్చారు. అంగన్వాడీల మధ్య కేక్ కట్ చేసి అంగన్వాడీలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారన్నారు. అంగన్వాడీ టీచర్లు క్రిస్మస్ పండుగ రోజు కూడా మరి భార్య బిడ్డలందరినీ వదిలిపెట్టి వాళ్ళందరూ కూడా వీధులు పడి వాళ్ళ సమ్మె చేస్తున్నారు. ఇది 14వ రోజు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వినడానికి చెవులు లేవు, చూడటానికి కళ్ళు కూడా లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇంత ఆడపిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి 1,20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కనీసం వాళ్ళ బాధలు వినే పరిస్థితి, టైం కూడా ఆయనకి లేని పరిస్థితి. న్యాయమైన కోరికలు పరిష్కరించమని మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు మద్దతుగా ఉంటాను, న్యాయమైన కోరికలు తీరుస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార నాయకులు, కార్యకర్తలు అందరం కూడా వారికి మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. ఏలూరు కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలు 14వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించారు. క్రిస్మస్ సందర్భంగా అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైనే కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మనసు మారాలంటూ ప్రార్థనలు చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు నిరసనలు విరమించేది లేదని జగన్ ప్రభుత్వాన్ని అంగన్వాడీలు హెచ్చరించారు. క్రిస్మస్ రోజున ఈ విధంగా రోడ్డు మీద కూర్చొని మరి క్రిస్మస్ కేక్ కటింగ్ చేసామంటే ఎంత బాధ ఉండాలి. మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి ఇలాగ క్రిస్మస్ పండుగ రోజున మేము కటింగ్ చేసుకున్నట్టు కేక్ కటింగ్ చేసుకున్నట్టు విధానం ఘనత నీకే దక్కింది. ఒక్కసారి నువ్వు ఆలోచించన్నా, నిజంగా నీ యొక్క మరి ప్రార్థనా స్ఫూర్తి నీ దగ్గరుంటే గనక ఈ రోజుకైనా నువ్వు క్రిస్మస్ కానుకగా కనీసం ఈ రోజు సాయంత్రానికైనా సరే నీ యొక్క హృదయం కరిగి మాకు మేము న్యాయమైనటువంటి కోరికలు తీరుస్తామని మేము నమ్మకంతో ఈ రోజు ఇక్కడ మేము రోడ్డు మీద ప్రార్థన చేశామన్నా, నీ కోసం కూడా ప్రార్థన చేశాం, నీ కుటుంబం కూడా ప్రార్థన చేశాం. నీకు ఆడపడుచులుగా ఉన్నటువంటి మేమందరము ఏడుస్తూ ఈ విధంగా మేము రోడ్డు మీద కేక్ కటింగ్ చేసుకున్నాం అంటే అది నీకు మంచిది కాదు. మరి నిజంగా నువ్వు గనక ఈ రోజు గనక నువ్వు మాకు ఎటువంటి సమాధానం చెప్పకపోతే ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ రానున్న కాలంలో సరైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిక చేస్తున్నాం. విశాఖలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు జనసేన నేతలు సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి సిలువ ఏర్పాటు చేసి అక్కడే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను జగన్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ బాపట్ల జిల్లా చీరాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరవధిక సమ్మెను కొనసాగించారు. ఆదివారం నుంచి అంగన్వాడీలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాట తప్పాడు జగనన్న, మడమ తిప్పాడు జగనన్న అంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడం జగన్ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని, అంగన్వాడీలకు జీతాలు పెంచిన ఏడాదికి 350 కోట్లు మాత్రమే అవుతుందని, రిషికొండలో గెస్ట్ హౌస్ కి జగన్ 450 కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారని, స్మార్ట్ మీటర్స్ పేరుతో అదానీ కంపెనీకి 20,000 కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దోచిపెడుతోందని సిఐటియు నేతలు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని, తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 350 కోట్లు సంవత్సరం మొత్తం కూడా వీళ్ళ జీతాలు పెంచినా 350 కోట్లే. ఈ రోజు ఋషికొండలో గెస్ట్ హౌస్ 450 కోట్లు పెట్టి కడతా ఉన్నారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ఎవరు అడగల. దానికి అదానీ కంపెనీకి ఇవాళ నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఇట్లా ఈ విధంగా లెక్కేస్తే చాలా ఖర్చు, అనవసరమైన ఖర్చులు ఈ ప్రభుత్వం పెట్టి ఈరోజు కష్టపడి బాలింతలకి పిల్లలకి పోషకాహారం అందిస్తూ ధరలు పెరిగినాయి కాబట్టి మాకు కొంచెం జీతం పెంచండి అని చెప్పానంటే ఈ ప్రభుత్వం మా దగ్గర డబ్బు లేదు అని చెప్పని ఒక కళ్ళబల్లి మాటలు చెప్తా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఈ ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మెని ఉపసంహరించేది లేదు, ఉధృతం చేస్తాము.
గుంటూరు జిల్లా తెనాలిలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసనలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలు, ఫోన్లకు పూజలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఓసారి ఉతికితే కట్టుకోలేని చీరలు, రోజుకో కొత్త అప్లికేషన్ తో పనిచేయని ఫోన్లు ఇచ్చి ఏదో గొప్పగా చేశామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. పూజలు చేస్తూ చీరలు, ఫోన్ పై పూలు చల్లుతూ మంత్రాలు పఠించారు. మా పొట్టకూటి కోసం రోడ్డెక్కితే ప్రభుత్వం మాత్రం కోట్లలో లెక్కలు చెబుతోందన్నారు. ప్రభుత్వం చెప్పుకుంటున్న చీరలు, ఫోన్లు, ఫోన్ రీఛార్జీలు తమ పొట్ట నింపుతాయా అంటూ అంగన్వాడీలు ప్రశ్నించారు. అంగన్వాడీలు చేపట్టిన ఈ వినూత్న నిరసనకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు.